అండ్ ఇంకొకటి సెప్టెంబర్ 17 ఈసారి సెప్టెంబర్ 17 మధ్యలో వస్తుంది. అండ్ తెలంగాణ విమోచన దినం కూడా ఆ రోజు. అండ్ ఆ సందర్భంగా మీరు గణేష్ పండుగలకు ఏకం చేయడానికి ఏమైనా చేయబోతున్నారో మనం ఆఫ్లైన్లో మాట్లాడుకున్నట్టుగా. వందే మాతరం ఉద్యమం 1875 నుంచి ప్రారంభమైనటువంటి ఉద్యమం. గణపతి మండపాల ద్వారా స్వాతంత్ర ఉద్యమం ఏ విధంగా ఉవ్వెత్తున ముందుకు సాగింది. ఇక్కడ నిజాం రజాకార్ల యొక్క అకృత్యాలకు కూడా ఏ రకంగా వందే మాతర ఉద్యమం బుద్ధి చెప్పింది. మొదటిసారి 1938 నాకు తెలిసి నవంబర్ 21వ తేదీ అనుకుంటా, నిజాం ఫత్వాలు జారీ చేసి వందే మాతరం పైన నిషేధం ప్రకటించాడు. అంతకుముందు కాలేజీలలో నిజాంను పొగుడుతూ పాట పాడాల్సిన అవసరం ఉండే. ఔరంగాబాదు అంటే అప్పుడు ఉన్నటువంటి హైదరాబాద్ స్టేట్లో భాగం. ఔరంగాబాద్ లోపల విద్యార్థులు ప్రతిఘటించి వందే మాతర గీతాన్ని పాడిండ్రు. అక్కడ ప్రారంభమైంది నిజాం పతనం. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ లోపల బి హాస్టల్లో విద్యార్థులందరూ ఏకమై వందే మాతరం పాడిండ్రు. నిజాంకు వణుకు పుట్టింది, రజాకార్లకు తడిచిపోయింది. 350 మంది విద్యార్థులను ఉస్మానియా యూనివర్సిటీ బహిష్కరించింది. ఆ బహిష్కరణకు గురైనటువంటి వాళ్ళలో స్వర్గీయ పివి నరసింహారావు, ఈ దేశానికి ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించినటువంటి పివి నరసింహారావు, రామానంద తీర్థ, అనేక మంది, వాళ్ళందరూ కూడా నాగ్పూర్ యూనివర్సిటీ ఆ రోజున హక్కున చేర్చుకుంది, విద్యా సంవత్సరం వృధా కాకుండా. వీళ్ళందరూ పోయి నాగ్పూర్లో చదివి అక్కడ డిగ్రీలు సంపాదించుకున్నారు. అక్కడి నుంచి రజాకార్ల మీద పోరాడడానికి వందే మాతరం అనేటువంటిది ఒక నినాదంగా, ఒక ఆయుధంగా ఇక్కడి ప్రజలను ఉద్యమానికి ఉసిగొల్పి ఆపరేషన్ పోలో తోటి నిజాం రజాకార్ భావజాలానికి గోరిగట్టినాం మనం. 1948 సెప్టెంబర్ 17 ఆ రోజున భాగ్యనగరం లోపల గణేష్ నిమజ్జనం జరుగుతుంది, అనంత చతుర్దశి ఆ రోజున. ఒక పక్కన గణపతి నిమజ్జనం సామూహికంగా లేదా, కానీ అనంత చతుర్దశి నిమజ్జనం చేస్తాం. ఓకే, ఇప్పుడున్నటువంటి సామూహికమైనటువంటి నిమజ్జనం లేదు. కానీ ఆంక్షల మధ్యన, ప్రభుత్వం ఆంక్షల మధ్యన ఉత్సవాలపైన అప్పుడు 58 యాక్ట్ అనేటువంటి పండుగలపైన నిషేధాలు పెట్టేది. రకరకాల హిందువులు ఏది కూడా స్వేచ్ఛగా పండుగ చేసుకోవద్దు. ఒకవేళ ఆ రోజున ముస్లిం పండుగ, హిందూ పండుగ క్లబ్ అయితే హిందువులు పండుగను పోస్ట్ పోన్ చేసుకోవాలి. ఫర్మానా 58 ఫర్మానా 53 ఉన్నది. అన్ని ఆంక్షల మధ్యన ప్రజలు ధర్మం గురించి, నేను మళ్ళీ అందుకే చెప్తున్నాను, ఇక్కడ రజాకార్ల మీద పోరాటం జరిగిన, స్వాతంత్ర ఉద్యమం జరిగిన అధికార మార్పిడి కోసం జరగలేదండి. అక్కడ తెల్లోడు పోయి మన పాలన రావాలని, ఇక్కడ నిజాం పోయి మన పాలన రావాలని ప్రజలు ఉద్యమించలే. స్వాతంత్ర ఉద్యమమైనా, ఇక్కడ రజాకార్లకు వ్యతిరేకంగా జరిగినటువంటి తెలంగాణ ప్రజలు చేసిన ఉద్యమమైనా ధర్మాన్ని రక్షించుకునే ఉద్యమం. అది ధర్మాన్ని రక్షణ కోసం జరిగినటువంటి ఉద్యమం. అందుకే సెప్టెంబర్ 17 అనంత చతుర్దశి 1948 గణేష్ నిమజ్జనం జరుగుతుంటే నిజాంకు, రజాకార్లకి, ఈ భావజాలానికి ఆపరేషన్ పోలో బొందబెట్టింది. ఇప్పుడు ఈ సంవత్సరం సెప్టెంబర్ 14న ఉత్సవాలు ప్రారంభమై సెప్టెంబర్ 25న సామూహికమైనటువంటి గణేష్ 47వ సామూహిక ఉత్సవాలు భాగ్యనగరంలో జరుగుతున్నాయి. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినం. దాని యాక్చువల్గా హైదరాబాద్ విమోచన దినం అనాలి మనం. హైదరాబాద్ విమోచన దినం సెప్టెంబర్ 17 గణేష్ ఉత్సవాల మధ్యన వస్తుంది.
మరో సందర్భం కూడా కలిసి వచ్చింది వందే మాతరం 150 సంవత్సరాలు. కాబట్టి వందే మాతరం స్ఫూర్తి, స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తి, ధర్మ రక్షణ కోసం జరిగినటువంటి ఒక మహాయజ్ఞం ఇది. గణేష్ ఉత్సవాలు అనేటువంటిది మీరు అందుకే నేను పండుగ అనే భావన నుంచి, ఉత్సవం అనేటువంటి భావన నుంచి ఇది ఒక యజ్ఞం అనేటువంటిది గుర్తుపెట్టుకోండి, ఇది ఒక పోరాటం అనేటువంటిది గుర్తుపెట్టుకోండి, ఇది ఒక ఉద్యమం అనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకోండి. ఒక స్ఫూర్తి, ఆత్మనిర్భరత, ఆత్మవిశ్వాసం, సమాజానికి ప్రేరణ, ధైర్యము అందించినటువంటి ఒక మహాయజ్ఞము అనేటువంటిది నేను గుర్తు చేసిన. వీటన్నిటికీ ఒక అవినాభావ సంబంధం ఉన్నాయి. కాబట్టి సెప్టెంబర్ 17 ఈ సంవత్సరం ప్రతి గణపతి మండపం ముందర జాతీయ పతాకాన్ని ఆవిష్కరించండి, పూర్తి వందే మాతరం ఆలపించండి. ఇప్పుడు చట్టం కూడా వచ్చింది, పూర్తి వందే మాతరం. మా మెడకాయ మీద మా మెడ మీద కత్తి పెట్టినా వందే మాతరం వాడనని అన్నోళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు అట్లా అంటే తీసుకుపోయి చెంచలు కూడా చెల్లపెల్లిలా మంచిగా మీల్స్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి వాళ్ళకు. చెంచలు కూడా చెల్లపెల్లిలో మంచి మీల్స్ అందుబాటులో పెట్టినాం. ఒకడు అన్నారు మా మెడ మీద కత్తి పెట్టిన వందే మాతరం పాడడం అంటే ఇప్పుడు నడవదు. అందుకే మేము సరే అది కొంతసేపు పక్కన పెడితే ఈ తరం జాతీయ భావజాలంతో ఉన్నదని చెప్తున్నాం. కొంతమంది ఈ తరాన్ని తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందుకే మేము ఈసారి జంజీ విత్ గణేష్జీ, జంజీ విత్ గణేష్జీ అనేటువంటి ఒక నినాదం తీసుకొని 17 సెప్టెంబర్ జాతీయ పతాకం ఎగరేసుకుందాం, పూర్తి వందే మాతరం ఆలపిద్దాం. ఏ మండపం దగ్గర ఆ మండపం చుట్టుపక్కలనటువంటి ప్రజలను సమీకరించండి, కాలనీల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ పెద్ద చిన్న తేడా లేకుండా అందరినీ ఆహ్వానించండి. చుట్టుపక్కలనటువంటి విద్యా సంస్థల నుంచి పిల్లలను తీసుకొని రండి. దానికోసం ఆ శైలి 2 డేస్ ముందు 3 డేస్ ముందు ఒకసారి మనందరం కలిసే మీరే కార్యక్రమాన్ని యోజన చేయండి. ఒక్కసారి కలిసి మేము అనుకుంటున్నాం కనీసం భాగ్యనగరం లోపల ఆ రోజున ఒక 1000 కార్యక్రమాలు ఆర్గనైజర్గా నిర్వహించబోతున్నాం. ప్రజలు స్వచ్ఛందంగా చేసుకునే అనేక కార్యక్రమాలు ఉంటాయి. మా సంస్థ ద్వారా ఆర్గనైజర్గా ఒక 1000 కార్యక్రమాల ద్వారా ప్రజల లోపల ముఖ్యంగా జంజీ విత్ గణేష్జీ, జై హింద్, వందే మాతరం, భారత్ మాతాకి జై అనేటువంటి నినాదాలు భాగ్యనగరం లోపల